అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పును వెంటనే. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే. పోరాడదాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా. పోరాడదాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా. పోరాడదాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకులు మరియు వివిధ సంఘాల కార్మికులు అందరూ ఈరోజు దేశవ్యాప్తంగా వారికి ఉన్నటువంటి పనులు బంద్ చేసుకొని ఈరోజు ఈ సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 25 సంవత్సరాలు 35 సంవత్సరాల నుండి ఈ మున్సిపాలిటీలో పనిచేస్తున్నాం. ఇంతవరకు కూడా పర్మనెంట్ అనేది మాకు లేదు. ఖచ్చితంగా కార్మికులను గుర్తించి 25,000 జీతం చేయాలి, లేదంటే పర్మనెంట్ చేయాలి. గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు మోసం చేసి కార్మికులను ఏమాత్రం గుర్తించకుండా కార్మికుల సమస్యలు కాల రాసి కార్మికులను నానా విధాల తిప్పలు పెట్టినటువంటి ప్రభుత్వం ఏ విధంగా అయితే కార్మికులను వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా తన ఒంటెదు పోకడ పోయిందో ఇదే కార్మికులు ఇదే ప్రజలు బుద్ధి చెప్పినారు. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే గుర్తించి ఈ పోరాటాలు ముందుకు రాకూడదని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పేసి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ధన్యవాదాలు తెలుస్తాను.